ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన సచివాలయంలో సమావేశం జరగనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇక ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఇక డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. రైట్గా ఈరోజు జరిగే తెలంగాణ క్యాబినెట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశము ఈరోజు సచివాలయం వేదికగా మరొకసారి జరగనుంది. ప్రధానంగా పలు అంశాలపై రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరోవైపు విద్యుత్ కొనుగోళ్లు, బకాయిలకు సంబంధించిన ప్రధాన అంశాలతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు గ్లోబల్ సిటీకి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీలో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అంశాలు, రైతు బంధు మరి వెయ్యాలా వద్దా అనే అంశాలతో పాటు పలు అంశాలపై కూడా ఈ రోజు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో మరి పెన్షన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు రైతు బంధు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్ కీలక భేటీ కానుంది. ఇందులో ప్రధాన అజెండాగానే విద్యుత్ సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువగా క్యాబినెట్ లో చర్చించే అవకాశం. ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశాలతో పాటు రానున్నటువంటి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు, మరోవైపు విద్యుత్ కొనుగోళ్లు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా అది అటు గవర్నర్ దగ్గర, మరోవైపు అటు హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను ప్రభుత్వానికి చుక్కెదిరే నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నిన్న ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్ర గ్రామ పంచాయతీ శాఖ అధికారులు రిజర్వేషన్ ఖరారు చేసినటువంటి నివేదికను కూడా నిన్న ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో మరొకసారి ఈ కేసు విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు లేదా సాయంత్రం వరకు లేదా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్స్ కి వెళ్తే ఎన్ని దఫాలుగా వెళ్ళాలి, ఏ డేట్ లో వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ రోజు క్యాబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ప్రధాన ఎజెండాగానే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యుత్ బకాయిలకు సంబంధించిన విషయాలు, విద్యుత్ చెల్లింపుల విషయాలు, మరోవైపు ప్రాజెక్టులు ప్రస్తుతం కాళేశ్వరం ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు సంబంధించిన కాళేశ్వరంలో మరి రీడిజైన్ చేయాలా, అది ఎవరు బాధ్యత వహించాలి అనే దానిపై కూడా క్యాబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. దీంతో పాటు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కి ఇతర దేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొన్ని అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుని ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ.